తాడేపల్లి నుంచి తెలుగుదేశం నాయకులు వర్ల రామయ్య గారు మాట్లాడుతూ భూమన పరిస్థితి తేలుకుట్టిన దొంగలాగా ఉన్నది. పరకామణి కేసులో అతను ప్రధానమైనటువంటి దొంగ అని చెబుతూ ఆ నిందితుడు రవికుమార్ ఇచ్చినటువంటి ఆస్తులను నేను చాలా తక్కువ ధరకు లీజుకి ఇచ్చానని, అలాగే నిందితుడు రవికుమార్ నా కుటుంబ సభ్యులతో ఎన్నోసార్లు ఫోన్లో మాట్లాడినారు. ఆ కోణం నుంచి కూడా పరిశీలన చేయాలి, విచారణ చేయాలని వారు చెప్పడం జరిగింది. చంద్రబాబు గారి మాటలని రామయ్య గారి గొంతుకలో వినిపించటం జరిగింది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఆ ఏసీపీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా. పాపం చిలిపి రామన్న ఉబలాటాన్ని కూడా మనం ఎందుకు కాదనాలి? తప్పనిసరిగా చంద్రబాబు గారు ఏమైతే కోరుకొని రామన్న గొంతుకలో వినిపించారో ఆ కోణంలో కూడా నా మీద విచారణ చేయమని విజ్ఞప్తి చేస్తున్నా. ఎందువల్లంటే నిజాలు బయటపడాలి. ఇంకా వీళ్ళు ఇలాగే మాట్లాడుతూనే ఉంటారు. మీ విచారణ బూటకమని చెప్పినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు అయ్యన్నార్ గారు. అందువలన పాపం ఆయన ముచ్చట ఎందుకు వదిలేయాలి? కనుక ఆయన ముచ్చట తీర్చడానికైనా కూడా, చిలిపిరామన్న ముచ్చట తీర్చడానికైనా కూడా నా మీద మరోసారి విచారణ చేయవలసిందిగా నేనే విజ్ఞప్తి చేస్తున్నా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.